మేడే సందర్భంగా ఈరోజు ఆఫీస్ సెలవు. అందుకనేసి ఈరోజు వేడి వేడిగా కొర్రల పొంగలైతే నేను బ్రేక్‌ఫాస్ట్‌గా చేశాననమాట. దీంట్లోకి కొద్దిగా నెయ్యేసుకొని పప్పుల చట్నీతో తింటే ఎంత బావుంటుందంటే కొర్రల పొంగలనేది సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి తింటే అసలు మళ్ళీ మర్చిపోరండి. అంత టేస్టీగా ఉంటది. అంత హెల్తీ కూడా. దీన్ని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ ఏసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 4, 5 పచ్చిమిర్చి, అలాగే టీ గ్లాసు పెసరపప్పు అయితే వేసుకున్నాను. పెసరపప్పు ఏదైనా తీసుకోవచ్చు. పొట్టుదన్నైనా పర్వాలేదు, లేదా ఇలా యెల్లో కలర్ పెసరపప్పు అయినా పర్వాలేదండి. వీటిని మంట చిన్నగా పెట్టుకొని దోరగా వేపుకోవాలనమాట. మాడిపోకుండా చూసుకోవాలి. ఒక చిన్న ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. దోరగా వేగినా కూడా టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుందన్నమాట. ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి అల్లం ముక్కలనైతే వేసుకోవాలండి. ఇవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే తినేటప్పుడు ఎంత బావుంటదో చాలా రుచిగా ఉంటుందన్నమాట. దీంట్లోకి కొంచెం కరివేపాకు అయితే వేశాను. ఇక్కడ ఇవేనండి ఈరోజు మనము ఇవే కొర్రలు. ఈ కొర్రలతోటే మనము పొంగల్ తయారు చేయబోతున్నాం అనమాట. ఈ కొర్రలనైతే నైట్ అంతా నానబెట్టేసుకొని ఉదయం మంచిగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పెసరపప్పు దోరగా వేగినేటప్పుడు మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు మాత్రమే మనము కొర్రలనైతే వేసేయాలన్నమాట. ఒక టీ గ్లాస్ కొర్రలే తీసుకున్నాను. టీ గ్లాసు పెసరపప్పు అయితే తీసుకున్నాను అనమాట. 2 ఈక్వల్‌గా తీసుకున్నాను. ఇది మాకు నలుగురికి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడైతే గనక ఒక గ్లాస్‌కు 3 గ్లాసులు చొప్పున వాటర్ అయితే వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు అయితే వేశాను. వీటన్నిటిని కూడా కుక్కర్‌లోకి అయితే వేశాననమాట. ఇది అండి క్వాంటిటీ గ్లాసు. వాటర్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు. ఎందుకంటే కొర్రల్లో పొంగలి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ 4, 5 వచ్చిన తర్వాత మనము స్టవ్ బంద్ చేసుకొని ఓపెన్ చేసి ఈ విధంగా అయితే పప్పు గుత్తితో నేనైతే పొంగల్నైతే కలబెడుతున్నాననమాట. దీనికి కొంచెము పోపుకు వేసుకోవాలి. కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. దీంట్లోకి జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, కొంచెం మిరియాల పొడి అయితే వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీ చేసుకోవడము, చాలా హెల్దీ కూడా. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడాను ఈ కొర్రల పొంగల్నైతే టేస్ట్ చేయండి. అలాగే ఏ విధంగా వచ్చిందనేది కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. దీంట్లోకి నేను ఒక్క స్పూన్ నెయ్యి వేసి పప్పుల చట్నీతో తింటే వేడి వేడిగానే తినాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఇది అందరూ ఉన్నప్పుడు వేడి వేడిగా తినేటట్లు చూసుకోండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.